హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో రంజాన్ స్పెషల్ స్ట్రీట్ ఫుడ్ ఎక్కడైనా దొరుకుతుంది హైదరాబాద్లో. ది బెస్ట్ ప్లేస్ ఏది అంటే ఒకటే అని మనం చూస్ చేయలేం. అలాంటిది ఈరోజు నేను టోలీ చౌకీలోని ది బెస్ట్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఐటమ్స్ని టేస్ట్ చేయబోతున్నాను. అండ్ అందులోనూ అన్నీ టేస్ట్ చేస్తానని కాదు, కొన్ని మాత్రం డెఫినెట్గా టేస్ట్ చేస్తాను. ఇంతకీ ఆ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ ఏంటి నేను టేస్ట్ చేయబోతున్నాను, వాటి కాస్ట్ ఎలా ఉంది, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. లెట్స్ గో. సో వన్స్ అలా ఇంటి నుండి అయితే స్టార్ట్ అయిపోయాము. చాలా ట్రాఫిక్ ఉంది, ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా రంజాన్ సీజన్. అందులోనూ ఈ ప్లేస్ అంటే ఈ టోలీ చౌక్ ఏరియాలో ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటుంది, జస్ట్ బికాస్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్స్ అని చెప్పాలి. ఫ్యాన్స్ అయితే మామూలుగా ఉండరు. అండ్ అక్కడ సోహెల్ కబాబ్స్ అని ఉంది, అందులో పత్తర్కా గోష్ అయితే ఆర్డర్ చేసాం. తమ్ముడికి నచ్చింది అండ్ అలాగే మమ్మీకి కూడా నచ్చింది. నాకైతే ఏంటంటే మేబీ ఫస్ట్ టైం తినడం వల్ల ఏమో కానీ న్యూ ఐటెం కదా అని ఆర్డర్ చేశాను. పరాటాతో తీసుకుంటే బెటర్ అని చెప్పారు, సో అలా మేము అదే ట్రై చేసాం. నాకు పరాటాతో తింటే బాగుంది టేస్ట్, బట్ సపరేట్గా నాకు డైరెక్ట్గా మటన్ పీసెస్ తింటున్నప్పుడు నాకు అంత ఫ్లేవరబుల్గా అనిపించలేదు. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. తర్వాత అక్కడ నుంచి మేము షాగోస్కి అయితే వెళ్ళిపోయాం. ఇప్పుడు నేను వాయిస్ ఎందుకు ఇస్తున్నానంటే వెనకాల చాలా నాయిస్ ఉంది, మాకు అసలు టేబుల్ దొరకడానికి కూడా చాలా టైం పట్టేసింది. బట్ స్టిల్ ఓకే, ఫిక్స్ అయ్యాం కాబట్టి కాస్త వెయిట్ చేసన్నా డెఫినెట్గా టేస్ట్ చేయాలి హలీం అని చెప్పి చాలా వెయిట్ చేసాము. ఎందుకంటే ఇంకా సీజన్ ఎండ్ వస్తుంది కదా, ఖచ్చితంగా తినేయాలి, ఎలా అయినా తిని తీరాలి అని చెప్పిన ఒక దృఢ నిశ్చయంతో వెళ్ళామన్నమాట. అలాగే ఇక ముగ్గురం ఆర్డర్ చేసేసుకున్నాము. హలీం గురించి చెప్పాలంటే నిజంగా మాటలు సరిపోవు, చాలా 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 టేస్టీగా ఉంది. అండ్ ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట అంత టేస్టీగా ఉంటుందని, బట్ రియల్లీ ఆత్మారాముడు సాటిస్ఫై అయ్యాడని చెప్పాలి. అంత చక్కగా అంత టేస్టీగా ఉంది. అండ్ అఫ్ కోర్స్ లెమన్ అండ్ సాల్ట్ తోటి మిక్స్ చేసుకుంటే ఆ టేస్ట్ ఉంటుంది వేరే లెవెల్. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సపోర్ట్. థ్యాంక్ యూ.